ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. పాడుతా తీయగా చల్లగా పచ్చని పంట పొలాలతో, హరిదాసుల హరహర నాదాలతో, గంగిరెద్దుల కోలాహలాలతో, గాలిపటాల అందాలతో, కొత్త అల్లుళ్ళ సందళ్లతో, బంధుమిత్రుల సంబరాలతో హృదయంలో ఆనందాన్ని నింపే తెలుగువారి పెద్ద పండగ, మన అందరి పండగ సంక్రాంతి పండగ. ఈ టీవీ తరఫున, పాడుతా తీగ బృందం తరఫున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పాడుతా తీగ సీజన్ 26 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ మనం హాయ్ చెప్పే అలవాటు, కానీ ఇవాళ సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి ఒక స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాం అనమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ బ్రిలియంట్ ప్యానల్ ఆఫ్ జడ్జెస్. ముందుగా చంద్రబోస్ గారు, కీరవాణి గారు అండ్ సునీత గారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే. సార్, సంక్రాంతి పండగకి రెడీయా, సిద్ధమా? వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చరణ్, సంక్రాంతి రైతుల పండగ, కర్షకులు శ్రమజీవులు సంబరాలు చేసుకునే ఒక సందర్భం. అది నేను రైతును కాదు, కానీ మనం కూడా శ్రమజీవులమే కదా. మనదంతా కూడా సరిగమలు, సాహిత్యాలు, అక్షరాలకు సంబంధించిన శ్రమ, వాద్యకారులు. నేనేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి అంటే కొత్త సినిమాలు ఏమొస్తున్నాయి అనేది ఆ మూడ్లో ఉంటాం మేమందరం కూడా. సినిమా ఇండస్ట్రీ ఆ మూడ్లో ఉంటుంది. బాలుగారు ఎప్పుడు అంటుంటారు, సర్వే జన సుజనోభవంతు, సర్వే సుజనా సుఖనోభవంతు. నేనంటాను, సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ బాగోవాలి, ఆ బాగున్న సినిమాలన్నీ హిట్ అవ్వాలి, ఆ హిట్ అయిన సినిమాల్లో పాటలు కూడా హిట్ అవ్వాలి, ఆ పాటలు మనం పాడుతా తీయగాలో ఎప్పటికీ పాడుకుంటూ ఉండాలి అని ఆకాంక్షిస్తూ, కర్షకులకే కాదు యావత్ ప్రపంచానికి కూడా సంక్రాంతి శుభాలు చేకూర్చాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు అస్. థ్యాంక్ యూ సార్. బోస్ గారు చెప్పండి. అదే సంక్రాంతికి మీకు గుర్తు వచ్చే పాట? సంక్రాంతికి గుర్తొచ్చే పాట, సంక్రాంతి అనగానే నేను రాసిన పాట, కీరవాణి గారు స్వరపరిచిన పాట. మనసును చూసే కన్నులు ఉంటే పగలే వెన్నెల రాదా, మమతలు పూసే బంధాలుంటే ఇల్లే కోవెల కాదా, మన అనువాళ్లే నలుగురు ఉంటే దినము కనుమే కాదా, దేవతలేని దేవుడు మీరు ఇలా చేరారు, కనలేని కొనలేని అనురాగమే నువ్వు పంచగా అరుదించదా సుఖశాంతి. ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు, వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు, కలబోసి తెరతీసే మహదండిగా మది నిండుగా చలి పండుగే సంక్రాంతి. సునీత గారు, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అనగానే మీకు గుర్తుకొచ్చే ఆ పొంగలా, చక్కెర పొంగలియా, లేకపోతే అన్నం పరవాన్నం? అన్నం పరవాన్నం. పొద్దున్నే వేసే భోగి మంటలు,
ఆ తర్వాత ముఖ్యంగా పిల్లలకి పోసేటటువంటి భోగిపళ్ళు, ఆ తర్వాత కనుమ రోజున చేసే గారెలు, ఆ తర్వాత రథం ముగ్గు, అండ్ పొద్దున్నే హరిదాసు తెల్లవారుజామున చక్కగా చలిగా ఉంటుంది, భోగి మంటలు ఉంటాయి, హరిదాసులు వారు ఇంటికి వేయించేయటం, బియ్యం వేయటం, ఇవన్నీ కూడా చాలా అది ఊహించుకుంటా అంటే ఫ్లాట్లో ఉండి కింద అవన్నీ కుదరటం అది లేదు. ఊరికి వెళ్ళిపోవాలనుకుంటాం మనం పల్లెటూరులోనే పండగ అంటే కదా. బాగా సందడిగా ఉండబోతున్నది ఇవాళ ఈ ఎపిసోడ్. సార్ జడ్జెస్ మీరు వెళ్ళి స్వీకరిస్తే మీ Thank you, ఆహ్వానాలు. ఇకపోతే సంక్రాంతి అన్న పెద్ద పండగ మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చినా ప్రతి వారమును వాళ్ళ సంగీతంతో మనకి ఆ సంక్రాంతి వైబ్ ని కలిగించే వాద్య బృందాన్ని ఒకసారి పలకరించేద్దాము. ప్లీజ్ విత్ యువర్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ పాడుతా తీయగా. మా పల్లె రే పల్లెంట సంక్రాంతి సందర్భంగా పిల్లలందరూ అద్భుతంగా ముస్తాబయ్యారు. సో దే డిజర్వ్ అ స్పెషల్ వెల్కమ్ ఇవాళ. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, విత్ యువర్ అప్లాస్ లెట్స్ వెల్కమ్ ద స్టార్స్ ఆఫ్ సీజన్ 26. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, కోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ. హాయ్ ఎవ్రీబడి, చాలా అందంగా ఉన్నారు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకొక ఫెంటాస్టిక్ విషయం ఏంటంటే ఇవాళ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అనమాట. సో కీరవాణి గారితో 3 అమ్మాయిలు పాడతారు, నాతో 2 అమ్మాయిలు పాడతారు, అండ్ సునీత మేడంతో 2 అబ్బాయిలు పాడతారు అనమాట. సో వీళ్ళు దే గెట్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ విత్ అవర్ జడ్జెస్. ఇవాళ ఇది 3rd ఎపిసోడు. దీని తర్వాత వచ్చే వారం 4th ఎపిసోడ్లో అయిన తర్వాత మీ అందరిలో ఏ ఒక్కరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఈ ప్రోగ్రామ్ నుంచి. దాని తర్వాత 6 మాత్రమే సెమీఫైనల్స్లోకి ఎంట్రీ ఇస్తారనమాట. సో గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. సెమీఫైనల్స్లో కూడా బాగా స్కోర్ చేసుకొని ఫైనల్స్ చేరుకున్న తర్వాత ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న వాళ్ళకి 5 lakhs ఇస్తున్నారు బహుమతిగా. వాళ్ళకే మొదటి స్థానం. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్? సో ఇవాళ ఫస్ట్ ఎవరితో పాడబోతున్నారని చూసేద్దాము. మీరు వెళ్ళి ప్లీజ్ మీ ఆహ్వానాలు స్వీకరించండి. ఇవాళ ఈ సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ సంక్రాంతి సంబరాల రౌండ్లో పిల్లలు జడ్జెస్తో పాడతానని చెప్పాను. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా నాతో పాటు పాడడానికి వస్తున్నది నిగమ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీదే. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి, ఓహో నువ్వు కడలివైతే
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఆ, ఓ, ఆహా. కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి నీ ఉన్న వేళ ఆ స్వర్గమేళ ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని 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 ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఆహాహాహా. ఓ నిగమ నమస్తే సార్ నమస్తే అమ్మా, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడావు. Thank you. కాకపోతే కొంచెం జడ్జెస్తో పాడుతున్న ఆ ఫీల్ వల్ల కొద్దిగా నువ్వు ఓపెన్ అప్ అవ్వకుండా కొంచెం మర్యాద పాటిస్తూ కొంచెం సాఫ్ట్గా పాడావని నేను అనుకుంటున్నాను. కరెక్టేనా? యాక్చువల్గా తను జీ షార్ప్లో పాడాలనిందండి, ఒరిజినల్ ఏ. ఆ. నేను తన్ని ఇన్సిస్ట్ చేసి లేదు ఒరిజినల్లో పాడతావు నీ వల్ల అవుతుంది అని చెప్పి పాడించాను నేను. ఆ, అది ఆ హై నోట్కి వెళ్ళేటప్పుడు కొంచెం సాఫ్ట్ చేసుకున్నది. అంతేనా? ఎస్ సార్, ఓకే అమ్మా, బాగుంది. చాలా చాలా మధురంగా పాడావు, థ్యాంక్ యూ సార్. చక్కగా ఉంది. చరణ్, సార్ నీ సంగతి ఏంటి? నేను ఒక గాయకుడిగా జడ్జ్ చేయట్లేదు నేను ఇప్పుడు. సార్ చెప్పేదే ఉంది. బాలు గారి పేరు నిలబెడుతూ నువ్వు చక్కగా వాచకంలోనూ భాషలోనూ తర్వాత సంస్కారంలోనూ గాత్రం అన్నిట్లోనూ ఆయన ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నా వాడిగా ఇంత కూడా అనుమానం లేదు. బట్ నేను జడ్జి అయిపోయేది వేరే ఉంది ఇప్పుడు. సార్ నేను ఒక గాయకుడిగా జడ్జ్ చేయట్లేదు, ఒక జడ్జిగా జడ్జ్ చేస్తున్నాను. ఒక జడ్జిగా నువ్వు నీ పోర్షన్ పాడిన తర్వాత ఆ అమ్మాయి లైన్స్ వింటూ ఇట్లా అనాలి కదా. ఏంటి నువ్వేదో హాయిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ పాట పాడావు, ఆ అమ్మాయి ఎట్లా పాడిందో నువ్వు విన్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది. సో అంటే నేనేమనుకున్నానంటే సార్, ఇప్పుడు నాతో పాడుతున్నారు కాబట్టి నేను ఏ మిస్టేక్స్ చేసినా వాళ్ళు అడ్జస్ట్ చేసి పాడుతారు ఎలాగైనా. సో వాళ్ళకి కొంచెం క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు, అందుకని నేను డిఫాల్ట్గా నాతో పాడే ఇద్దరికీను ఫుల్ మార్క్స్ ఇచ్చేద్దామని అనుకున్నానండి వాళ్ళు. అలాగా? అవును. నేను నాతో పాడేవాళ్ళు కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వాలా? అది మీ చిత్తం, వాళ్ళ భాగ్యం. నీది కూడా ఫుల్ మార్క్స్ ఇస్తుంది, ఇవ్వనంటుంది. చంద్రబోస్ గారు మీరేమంటారు? పండగ పండగే, పోటీ పోటీ. అంతేనా? ఓకే, చంద్రబోస్ గారు చెప్పింది ఫాలో అవుదాం. సో సెలబ్రేషన్తో పాటు స్పర్ధ అనేది కూడా ఉండాలి కాబట్టి చక్కగా పాడావు. నీకు ఎంత మార్క్స్ స్కోర్ చేస్తావో అంత నేను మార్క్స్ చేస్తాను అమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, నిగమ బాగా పాడారు. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలాగ పాడారు. నిగమ నమస్తే. బాగా పాడావు. వాణి జయరాం గారు పాడారు ఈ పాటను. శంకరాభరణంలో దొరకన ఇటువంటి సేవ, మానస సంచరణ, ఈ రెండు పాటలు ఆవిడ ఆలపించారు. వేటూరు గారు ఆవిడని ఏమన్నారంటే, ఈ రెండు పాటలు ఆలపించినందుకు ఆవిడ్ని జాతీయ సంపదగా, ఆవిడ గొంతును ఆవిడ గాత్రాన్ని జాతీయ సంపదగా అభివర్ణించారు. వాణి జయరాం గారి గాత్రాన్ని అట్లాగా నువ్వు కూడా, నీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ 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 పల్లవిలోను చరణాల్లోనూ పొరపాట్లు దొర్లాయి. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మార్కులు వేస్తా. పండగ పండగే, పొరపాటు పొరపాటే. థ్యాంక్ యూ. ఒక గొప్ప డ్యూయట్ మీ ఇద్దరు పాడుతుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. పండగ పూట ఎన్నెన్నో జన్మల బంధం గురించి మీరు చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అమేజింగ్ ఎవర్ గ్రీన్ డ్యూయట్. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సింగింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సార్.
సంక్రాంతి సంబరాల రౌండ్లో నాతో పాటు పాడడానికి వస్తున్నది శర్మిష్ఠ. మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర మానస చోర మల్లెల వీర మాటరా మాపటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర తెల్ల చీర తత్తగదిమి తెల్ల వారేదాకా దిత్తగదిన్ తాళాలు తప్పట్లు ఆగాలి పూల దుప్పట్లు చప్పట్లు మోగాలి కౌగిట్లో కాలాలు కాగాలి చిమ్మ చీకట్లో సిక్కమ్మ కరగాలి కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రడు కట్టినా పట్టినా ప్రేమగా తట్టుకో అమ్మడు కొత్తని జోడికి కుక్కురు కోడికి పొత్తులే రత్తురా నొన్నులే పొత్తురా ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర ఇందిర మందిర సుందరకార అందుకే తొందర సందిట చేర వైశాఖంలో తత్తరికిట వచ్చి ఆషాఢంలో దిత్తరికిట కార్తీకంలో తత్తరికిట వస్తే హేమంతంలో తిత్తరికిట నీ గుండె గుప్పిళ్ళు విప్పాలిలే ప్రేమ గుప్పిళ్ళు సందెళ్ళ రేగాలిలే మంత్రాలు తంత్రాలు మానాలిలే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు అప్పని పట్టులో కమ్మని హాయిలో చేతలే ముద్దులే మాటలేం కొత్తులే ఇందిర మందిర సుందరకార ఎందుక తొందర సందిట చేర ఇందిర
మందిర సుందరకార అందుకే తొందర సందిట చేరా మానస చోర మల్లెల వీర మాటరా మాపటి శూర మన్మథ వీర మోతరా చరణ్ గారు, శర్మిష్ఠ నమస్తే సార్. చాలా మంచి పాట, ఒక గమ్మత్తైన పాట. బాగా పాడావు శర్మిష్ఠ నువ్వు. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, మీరు అచ్చం ఎస్పి శైలజ గారి అల్లుళ్ళగా పాడారు. శర్మిష్ఠ, నువ్వు పల్లవి బాగా పాడావు నాన్న. చరణంలో తరరారా తత్తర అదంతా కూడా ఎంత నిక్కచ్చిగా ఉందో ఆ నిక్కచ్చి ఆ తనం అది రాలేదు. సాధన చెయ్యాలి, Yes. శ్రమించాలి. ఓకే. శ్రమను ఇంకా విశేషంగా శ్రమించాలంటే దాన్ని పరిశ్రమ అంటారు. పరిశ్రమించాలి, పరిశ్రమిస్తేనే పండగ, పండగ పండగే, పరిశ్రమ పరిశ్రమ. ఎస్. సచ్ అ వండర్ఫుల్ డూయట్. అసలు గోవింద గోవింద సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్గా నిలిచిపోయినటువంటి పాట. అండ్ ఈ రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. అండ్ ఆల్సో దానికి మెలడీ కోటి గారు, రాజు గారు చేకూర్చినటువంటి తీరు అమేజింగ్. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఎంత అద్భుతంగా పాడారో తెలుసు. మీ ఇద్దరిది కూడా కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ శర్మిష్ఠ, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ చంద్రబోస్ గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గ్రిప్ కావాలి ఈ పాటకి. ఏంటంటే అక్షరాలు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నావు అనేది చాలా చాలా ముఖ్యం. చాలా టైట్గా ఉండాలి. ఆ టైట్నెస్ కొంచెం మిస్ అయింది అనిపించింది. అండ్ యూ డిడ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. శర్మిష్ఠ, నమస్తే సార్. చక్కగా పాడావు. నేను సరదాగా ఒకటి చెప్తాను. మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మని, అంటే మా అత్తయ్య గారిని ఏడిపించే విధానం, ఆవిడ మొబైల్ ఫోన్ తీసుకుంటారు, తీసుకుని జాగ్రత్తగా సెట్టింగ్స్లోకి వెళ్ళి చైనీస్ లాంగ్వేజ్లోకి మార్చేస్తారు. అందులోంచి లాక్కోలేక పీక్కోలేక మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకురావాలి. తీసుకొస్తే అది ఎలా తీసుకురావాలో తెలియదు. ఆ సెట్టింగ్స్ అన్ని మళ్ళీ చైనీస్లో వస్తుంటాయి. ఏమిరా ఫోన్ ఇలా చేసేసారు, మళ్ళీ సరిగ్గా చేసేవాడు నాయనా అని ఆవిడ గోల పెడుతుంటారు. ఇవన్నీ సరదాగా ఉంటాయి జ్ఞాపకాలు. సో నువ్వు కూడా మమ్మల్ని ఆట పట్టించడానికి సిద్ధంగా మనం చెప్తూ చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చరణ్, సార్. ఇప్పుడు నువ్వు జడ్జిగా నీ మీద కామెంట్ చేయట్లేదు, గాయకుడిగా కామెంట్ చేయట్లేదు, వేరే కామెంట్ చేస్తున్నాను. అంటే పాజిటివ్గానే సరే సార్. ఎంత చక్కగా ఉంది ఆ పంచకట్టు. నేను ఎప్పటికీ కూడా ఆ పని చేయలేను. సార్ ఇది రెడీమేడ్ సార్. నా ఆకారంతో రెడీమేడ్ అయినా కట్టిందైనా నేను పంచి కడితే ఇక్కడ మీరు అందరూ సెట్లోంచి పారిపోతారు. సో అందుకు నేను చూసి అసూయపడుతూ ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా సీజన్ 26 సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా పిల్లలు జడ్జెస్తో పాడడం జరుగుతున్నది అనమాట. ఇద్దరు అమ్మాయిలు నాతో పాడేశారు. ఇంకా నెక్స్ట్ అబ్బాయిల ఆట, వాళ్ళు సునీత గారితో పాడబోతున్నారు. సో వాళ్ళని పిలిచే ముందు సునీత గారికి ఐఎమ్ గివింగ్ ఓవర్ ద యాంకరింగ్ రోల్ అనమాట. తను ఇక్కడికి వచ్చి తనే పిల్లల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పాట వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు. సునీత మేడం, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ మ్యామ్. ఎంత బ్యూటిఫుల్ రౌండ్, ఎంత సెలబ్రేట్ చేసుకునే రౌండ్ ఇది. కంటెస్టెంట్స్తో పాడడం అనగానే మీరందరూ అనుకోవచ్చు దట్ ఏముంది ఎక్స్పీరియన్స్తో చాలా బాగా పాడేస్తాము, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కౌంట్ అవుతుంది అని. నో, వాళ్ళతో పాడడమే చాలా కష్టమైనటువంటి విషయం. ఎన్ని జనరేషన్స్ తర్వాత వచ్చిన బ్యాచ్ ఇది. సో ఆ ఏజ్ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో వాళ్ళ ఎంతూజియాజం దృష్టిలో పెట్టుకుంటే మేము చాలా భయపడి పాడాలన్నమాట ఈ స్టేజ్ మీద. సో అలా భయపడుతూ నేను ఇక్కడికి శ్రీహర్షని ఇన్వైట్ చేస్తున్నాను టు సింగ్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్, వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు నా కెరియర్లో. Will I so wanna baby wanna do big do? Will I so wanna baby wanna do big do? Will I so wanna baby wanna fizza? ఇవాళ చేరుకున్నది కళ, ఇదంతా హాయిగున్నది ఎలా, సితారా తాకుతున్నది ఇలా, గిటారై మోగుతున్నది ఎలా. ఇది తీయగా పెనుమాయగా
chocobar. You are my chocobar. You are my chocobar. You are my chocobar. దారి తెలియక వెతుకుతూ చెలిమిని నేడు జతపడినా లేత పలుకున చిలుకల చిరుతని నేను కనుగొనినా. మది మౌనంగా క్రియా శృతి మెత్తంగా నిన్ను మెచ్చిందా ఎదా అతి ఇష్టంగా ఈవేళ తడిసిన సుధ జడినా అదోలా అలసిన అలజడినా. Will I so wanna baby wanna do it do? Will I so wanna baby wanna fizz లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా. సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా నిన్ను మెచ్చిందా ఎదా అతి ఇష్టంగా ఇదేదో తెలియని పరవశమా ఈరోజే దొరికిన తొలి వరమా. ఇవాళ చేరుకున్నది కదా ఇదంతా హాయిగున్నది కదా. You are my chocobar. You are my chocobar. You are my chocobar. You are my chocobar. Will I so wanna baby wanna do it do? Will I so wanna baby wanna fizz దుద్దిళ్ళ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు గావు కేకల నుంచి చక్కటి ఆలాపనలోకి ప్రమోట్ అయ్యావు. గావు కేకలు పెడుతూనే వాటికి మెలోడీ అనే సుగంధం అద్దావు కాబట్టి చక్కగా రాణించావు. నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే సంక్రాంతికి మామూలు పిండి వంటలు ఎరుగుగా నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేసావు సార్. చాకోబార్ అని మేడంని చూపించడానికి ఒక రీజన్ ఉంది సార్. ఏంటది? మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్లో. నిశ్చేత చాకోబార్ టేస్టీగా ఎప్పుడు ఉంటుంది సార్? బయట ఉన్న చాక్లెట్ హార్డ్ లేయర్ అండ్ లోపల వెనిలా క్రీమ్ మొత్తం కలిపి తింటేనే కదా సార్ టేస్ట్. సో బయట ఉన్న హార్డ్ లేయర్ ఏంటంటే మేడం మా పాటల్లో మాకు చెప్పే కరెక్షన్స్ సజెషన్స్ అవన్నీ బయట హార్డ్ లేయర్ సార్. ఓకే. లోపల వెనిలా క్రీమ్ అంతా ఆవిడ మాకు ఇన్సైడ్ లోపల నుంచి మా మీద మాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ సార్ అవన్నీ. వెరీ గుడ్. ఇద్దరు చక్కగా రాణించారు. మంచి ఎనర్జీ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. సునీత గారు, శ్రీహర్ష. నమస్తే సార్. నమస్తే. బాగా పాడు, చాలా బాగా పాడారు. ముందు సునీత గారు ఎలా పాడారో చెప్తా. 32 క్రితం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కీరవాణి గారి సారథ్యంలో జరిగిన పాటల పోటీలో ప్రథమ బహుమతి పొందిన గాయనలాగా పాడారు మీరు. శ్రీహర్ష బాగా పాడావు. కీరవాణి గారు గావు కేకలు కాదు, చక్కటి
అర్థవంతమైన కేకలు అన్నారు. గావు కేకలు కాదు అవి, భావు కేకలు, భావుకత్వంతో కూడిన కేకలు. బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పండగ వాతావరణం సందడంతా మన మన సెట్ మీద ఉంది. పండగ రోజు ఒకరినొకరు పొగుడుకోవడాలు, ఒకరినొకరు అభినందించుకోవడాలు, ఒకరినొకరు మెచ్చుకోవడాలు ఉండవు. కానీ చాలా బాగా పాడావు. పండగ పండగే, ప్రశంస ప్రశంసే. సో నాకేమనిపించిందంటే నీ హై నోట్స్ అవన్నీ కరెక్ట్గా క్లీన్గా ఉన్నాయి. నీకు ప్రాబ్లం వల్ల లో నోట్స్ కొంచెం ఆ స్వరాలు టచ్ అవ్వట్లేదు, కొంచెం షార్ప్ అవుతున్నాయి అంతే. దట్ అదర్వైజ్ హై నోట్స్ అవన్నీ కీరవాణి గారు, చంద్రబోస్ గారు చెప్పినట్టుగా చాలా వెరీ ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి. సునీత గారితో పాటున్నట్టుగా అనుకుంటాను, కానీ ఆ లో నోట్స్ నువ్వు చూసుకో. ఓకేనా? వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆనమ్మా అదిరింది, చాలా బాగుంది. సో మేము ఇలాగా సెట్లో పిండి వంటలు, మంచి పాటలు పాడుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ రేపు కూడా మరికొన్ని పిండి వంటలతో, చక్కని పాటలతో, కీరవాణి గారి పర్ఫార్మెన్స్తో, ఇంకొక సునీత గారి పర్ఫార్మెన్స్తో మేము ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్ అండ్ ఈవిడ సునీత. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో. పాడుతా తీయగా చల్లగా